మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో ఇతర ప్రాంతాల్లో రేప్స్ కానీ గ్యాంగ్ రేప్స్ కానీ విపరీతంగా పెరిగిపోయాయి. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఆర్జీకర్ హాస్పిటల్ ఇన్సిడెంట్, దానిలో ఒక డాక్టర్ని ఏ విధంగా రేప్ చేశారనేది అర్ధరాత్రి పూట, అదైతే కంప్లీట్గా హాస్పిటల్లో జరిగిన ఎపిసోడ్. ఇలా కంటిన్యూస్గా ఆడపిల్లలపైన అటాక్స్, నిర్భయ ఇన్సిడెంట్ కావచ్చు, దిశ ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి. కొన్ని మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి, చాలా వరకు బయటికి కూడా రావట్లేదు అనమాట. కానీ అది వెస్ట్ బెంగాల్ అయినా, ఢిల్లీ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, లేదా ఒరిస్సా అయినా కంటిన్యూస్గా మాత్రం ఇలాంటివి ఆడపిల్లలపైన బలాత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంత టెక్నాలజీ వచ్చినా, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆడపిల్లలు చదువుతున్నా వాళ్ళపైన బలాత్కారాలు మాత్రం ఆగట్లేదు. దీనికి ప్రధానమైన కారణం మన సమాజం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిటరెన్స్, భయం లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆర్జీకర్ ఇన్సిడెంట్లో ఆ రేపిస్ట్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నాం, అతను ఏమైనా హ్యాంగ్ చేసాము పబ్లిక్లో. అంతేకాదు పనిష్మెంట్ అనేది కూడా, ఎంత పనిష్మెంట్ ఇచ్చామని కూడా ముఖ్యం కాదు. ప్రజల కళ్ళెదుట అంటే వీళ్ళంత త్వరగా ట్రయల్ కండక్ట్ చేసి ఆ పనిష్మెంట్ ఇస్తే ఇంకోళ్ళు కూడా అలాంటి తప్పు చేయకుండా రిపీట్ చేయకుండా ఉంటారనమాట. సంవత్సరాలు తప్పు చేసిన వాడిని అక్కడే పెట్టి, వాడిని బతికిచ్చి, వాడికి అన్నం పెట్టి, వాడిని పోషించి, ట్రయల్ అని, అడ్జార్న్మెంట్స్ అని సంవత్సరాలు గడిపితే చాలామంది ప్రజలు తప్పు చేసిన 100 ఏళ్ళు బతకొచ్చు, తప్పు చేసిన ఇంకో 10 ఏళ్ళు బతకొచ్చు. చాలామందికి ఆ భయం పోయింది. లా అంటే డిటరెన్స్ కూడా పోయిందనమాట. దాంతోపాటు సమాజంలో మన ఫ్యామిలీ సిస్టమ్, స్కూల్ కరికులం కూడా కావచ్చు అనమాట.